ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు పొలం పని చేసేట ఆయన పొలం దగ్గరికి పోయి పొలం సరిగ్గా పండకపోతే ఆలోచనలో పడతాడు. ఎంత చేసినా కానీ పంట మంచిగా పండట్లా, తెగులు వస్తూ ఉంది, ఏమై ఉంటుందని పొలం గురించి ఆలోచన చేస్తాడు. పొలం గురించి పండట్లా, ఏం చేస్తే పంట పండుతుంది కానీ తలగొక్కుంటూ ఉంటాడు. నిజానికి ఆ పొలముతో పాటు మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ఆ రకమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు సమస్య ఉన్న దగ్గర కాదు కానీ మన దగ్గర మనం లోపం ఏదుందో మన దగ్గర మనం చూడాలి. పొలం గురించి రైతు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక మందు తీసుకొచ్చి మందు కొడితే దారిలోకి వస్తుందేమో, పంట మంచి చేతికి వస్తుందేమో, తెగులు పోతుందేమో అని చెప్పనని ఆలోచన చేస్తాడు. బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది, దేవుడు చెప్తా ఉన్నాడు, మందు భూమికి కాదు, అలాగనే పంటకి కాదు కొట్టాల్సింది, మన జీవితాల్లో దేవుని వాక్యం అనేటువంటి మందుని మనము పానం చేస్తే, దేవుని వాక్యాన్ని మనము భుజిస్తే అప్పుడేం జరుగుతుందంటే ఆ పంట మన చేతికి వస్తుంది, ఆ పొలంలో ఉన్న తెగులు అనేది పోతుంది పొలంలో నుంచి. అది అసలైనటువంటి స్వస్థత, అలాగనే అసలైనటువంటి పంట అనేది చేతికి రావటం అప్పుడు జరుగుతుంది. ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ఈ వాక్యంలో మనకి ఇప్పుడు చెప్పుకున్న విషయాలు ఒక్కొక్కటిగా అర్థమైతే వాక్యాన్ని ధ్యానించుకున్న తర్వాత ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా, నీ దృష్టికి నేను భయపొందిన దాననైన ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవుని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. ఈ వచనంలో ఈరోజు మన దేవుని వాగ్దానము, మనము ఈరోజు ధ్యానించుకోవాల్సినటువంటి వాక్యం ఏమిటంటే, నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవుని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. రాణిపోయి రాజు దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నది, మనవి చేసుకుంటా ఉన్నది. ఏమనంటే ఆమె ప్రాణముతో పాటుగా ఆమె ప్రజల ప్రాణాన్ని కాపాడమని రాజు కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని, అంతగా తగ్గించుకొని రాజు దగ్గర అడుగుతా ఉన్నది. మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం? పొలములో పంటకి తెగులు వచ్చింది, మన చేతికి రావాలి, అప్పుడు ఏం చేయాలి? ఆ పొలానికి తెగులు పోయేటట్లుగా ఏదో ఒక మందు తీసుకొచ్చి కొట్టాలని అనుకుంటారు. అయితే దేవుడు ఏమంటాడంటే, మందు పొలానికి కాదు, మీకు అవసరం. అంటే మన జీవితాలలో ఉన్నటువంటి లోపాలని మనము సవరించుకున్నట్లయితే ఆడ ముందు కొట్టాల్సినటువంటి పనే లేదు. మనకు అవసరం మందు. దేవుని వాక్యం అనేటువంటి మందు మన హృదయాలలో ఉన్నటువంటి, మన శరీరం మీద ఉన్నటువంటి, మన ప్రాణం మీద ఉన్నటువంటి ఆ పాపము ద్వారా వచ్చినటువంటి పుండ్లు ఉంటాయి కదా, దెబ్బలు ఉంటాయి కదా, ఆ దెబ్బల్ని మాన్పేస్తుంది, స్వస్థపరుస్తుంది. పాపం అనేది మన మీద నిలబడి ఏం చేస్తా ఉన్నదంటే, మనలను అభివృద్ధి చెందకుండా, మనలను నెమ్మదిగా ఉంచకుండా, జీవితాలను అంతకంతకు కుచించుకుపోయేటట్లుగా
నాశనం వైపు నడిపిస్తూ ఉన్నది మన మీద ఉన్నటువంటి పాపం. రాణి పోయి రాజు దగ్గర అడుగుతా ఉన్నది, ఇట్లాగా నా ప్రజలందరూ కూడా ఈ రోజున ప్రాణభయంతో అల్లాడిపోతా ఉన్నారు. నేను కూడా వాళ్ళకు మాదిరే ఉన్నా, కాకపోతే నీ దగ్గర రాజు ఇంట్లో ఉన్నంత మాత్రాన నా ప్రాణం సేపు నెమ్మదిగా ఉంటుందని మాత్రం గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళతో పాటు నేను కూడా ఒక మనిషిని కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి భయం నాకున్నదాన్ని రాజు దగ్గర విజ్ఞాపన చేస్తా ఉన్నది. మనం చేయాల్సింది పొలానికి పోయి, లేకపోతే మన జీవితంలో, లేకపోతే మన అనుకునేటువంటి వారి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి తీర్చబడాలంటే వాళ్ళకి బుద్ధులు చెప్పి వాళ్ళని సరియైన మార్గంలో నడిపేయటం కాదు. మనము బుద్ధి తెచ్చుకొని మనము దేవుని మార్గంలో నడిస్తే అక్కడ సమస్యలు సాల్వ్ అవుతాయి, అక్కడ సమస్యలు పరిష్కరించబడతాయి. దేవుని లేఖనము సెలవిస్తా ఉన్నది. ఏమనంటే ఆదాముతోటి చెప్పి దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, ఆది కాండము 3వ అధ్యాయము పేజీ నంబరు 3. ఆది కాండము 3వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం నేను చదువుతా చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయో దాని పంట తిందువు. ఈ వచనంలో మనకి సూటిగా చెప్పేటువంటి వచనం ఆ మాట ఏమిటంటే, సూటిగా మనకు తగిలే మాట. మనం ఇప్పటి వరకు వాక్యం చెప్పుకుంటా, వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నాం కదా. ఈ వాక్యంలో సూటిగా మనకి తగిలేటువంటి మాట ఏంటంటే, నీ నిమిత్తము నేల శపింపబడి ఉంది. మనుషులను బట్టి ఆకాశము, భూమి, మిగిలినటువంటి అన్ని కూడా శపించబడతా ఉన్నాయి. మనల్ని శపించాల్సిన దేవుడు మనకి అవసరాలు తీర్చేవి ఏవైతే ఉన్నాయో వాటిని శపించి ఇండైరెక్ట్ గా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మన నోటికి తాళం వేస్తా ఉన్నాడు. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నదంటే ఆ భూమి ఏ తప్పు ఏ అపరాధం చేయలే. ఆ భూమి అనొచ్చు దేవునితోటి, నేనేం తప్పు చేసింది ఆదాము భార్య, ఆదాము ఫ్యామిలీ తప్పు చేసింది, నేను కాదు కదా, మరి నా మీదకి ఎందుకు శాపం అని ఆ భూమి అనొచ్చు. ఆ భూమి ద్వారా వచ్చే ప్రతి మేలు కూడా ఈ మనుషుడు పొందుకుంటాడు. కాబట్టి ఈ మనుషుడు దేవుని యొద్ద విజ్ఞాపన చేయాలంటే, దేవుని యొద్ద తగ్గి ఆ మనుషుని యొక్క కడుపు నింపుకోవాలంటే దేవుని దగ్గరికి పోవాల్సిందే, దేవుని దగ్గర విజ్ఞాపన చేయాల్సిందే. అందుకని దేవుడు ఏం చేసిందంటే ఆదామును బట్టి భూమిని శపించాడు. ఇప్పుడు ఆదాము ఏం చేయాలా? భూమి శపించబడి ఉంది కదా, ఇక ఈ భూమికి ఏదన్నా సరే 4 మందులు తీసుకొచ్చి ఆ భూమికి చల్లి ఆ భూమిని బాగు చేసుకుందాం, లేకపోతే ఇంకోటి ఏదన్నా చేసి ఆ భూమిని బాగు చేసుకుందాం అని చెప్పినని ఆలోచన చేస్తాడు. నిజమైనటువంటి దేవుని స్వస్థత ఏంటంటే, మందు కొడితే భూమి స్వస్థత అనేది రాదు, ఆ పంట అనేది చేతికి రాదు. వచ్చిన తెగులు పోవాలంటే ఈ ఆదామే దేవుని దగ్గర మోకరిల్లాల. ఆ పంట ఏదైతే నాశనం కావటానికి రెడీగా ఉందో ఆ పంట మీదకి వచ్చినటువంటి తెగులు తొలగిపోతుంది. ఈ ఆదాము దేవుని దగ్గర మోకరిల్లాల. దేవుడు అదే సెలవిస్తా ఉన్నాడు. రాణి ఎస్తేరు పోయి
రాజు దగ్గర మనవి చేసుకుంటా ఉన్నది, అయ్యా మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి, మమ్మల్ని కాపాడని మొరపెట్టుకుంటా ఉంది. ఎస్తేరు రాణి పరిస్థితి కూడా అదే పరిస్థితిలో ఉంది. శపించబడినటువంటి జీవితాలను కలిగి బ్రతుకుతా ఉన్నారు. ఈ శపించబడిన జీవితాలు ఏదో ఒకనాడు కొట్టివేయబడాల్సిందే, నెమ్మది లేకుండా అర్ధాంతరంగా ముగించబడాల్సిందే. ఎందుకంటే దేవుని చేత శపించబడి ఉన్నాయి కదా. మరి ఈ శాపాలు, ఈ మనకు వచ్చేటువంటి సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయి? మనలో లోపం ఉన్నది కాబట్టి వస్తా ఉన్నాయి. ఈ లోపాన్ని సవరించుకున్నట్లయితే, లోపాన్ని మనలో నుంచి తీసివేసుకున్నట్లయితే మన మీదకు వచ్చేటువంటివి, మన అనుకునేటువంటి వారి మీదకు వచ్చేటువంటివి రాకుండా పోతాయి. ఆ భూమి మీదకి ఎలాగైతే వచ్చింది, భూమి మీదకి తెగులైతే వచ్చింది. ఆ తెగులు పోవాలంటే ఏం చేయాలా? ఏదో ఒక షాపుకి పోయి ఆ తెగులుకి సంబంధించినటువంటి మందు తీసుకొచ్చి కొట్టాలి. లేఖనాలు చెప్తా ఉన్నాయి, మందుతో అవసరం లేదు, నీవే దేవుని దగ్గర సాగిలపడి, నీవే దేవుని దగ్గర ప్రాధేయపడితే నీకున్నటువంటి పాపాన్ని బట్టి ఆ భూమి మీదకి వచ్చినటువంటి తెగులు, మన అనుకునేటువంటి వారి మీదకి వచ్చినటువంటి శాపాలు, దేవుని ఉగ్రత, ఆ అసమాధానం అవన్నీ తొలగిపోతాయి. మనం పోయి దేవుని ముందు నిలబడాలి. ఆదాముతో అంటా ఉన్నాడు, ఎందుకంటే ఆదాము భూమిని శపించేది నిన్ను బట్టే భూమిని శపిస్తా ఉన్నా. నువ్వు కడుపు నిండా తిని, శపించబడినటువంటి నీవు కడుపు నిండా తిని బతుకుతా అంటే కుదరదు. శపించబడినటువంటి వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిస్తే, అది కాకుండా కడుపులో సమృద్ధిగా దేవుని ఆహారము, కడుపులో సమృద్ధిగా దేవుని ధాన్యం అనేది ఉండనే ఉండదు. శపించబడిన జీవితాలకు ఏ కోసైనా కూడా నెమ్మది, సమృద్ధి, అది కడుపులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, సమృద్ధి అనేదే ఉండదు, నెమ్మది అనేదే ఉండదు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మనం పోయి దేవుని ముందు నిలబడదాం. ఎస్తేరు రాణి రాజు దగ్గరికి పోయి అడిగితే, నువ్వేదో అడిగినావు కదా, సర్లే బాగానే ఉంది అని అనలే. అంత మాట అనాలంటే ఈ ఎస్తేరు రాణి దేవుని దగ్గర ఎంతగా తగ్గించుకొని ప్రార్థన చేసిందో ఎస్తేరు గ్రంథంలోనే 4వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉన్నది. 4వ అధ్యాయము 16వ వచనంలో, నువ్వు పోయి షోషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను, నేను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. ఎదుటిన్నటువంటి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి, మన ముందే నాశనం అయిపోతా ఉన్నాయి. చూస్తా ఉన్నాం, మనం ఏమి చేయలేకపోతా ఉన్నాం. ఏదన్నా చేద్దామా అంటే అవుతుందో కాదు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, మనతోటే ఉన్నదంతా. ఎందుకంటే మన అనుకునేటువంటి వారి మీదకి వచ్చిన ఆపదలు తొలగిపోవాలంటే మన మీదనే ఉంది అంతా. దేవుడు అంటా ఉన్నాడు, నీ నిమిత్తమే నేల శపించబడ్డది. వచ్చేటువంటి కరువులు, వచ్చేటువంటి ఆ పంట మీదకి వచ్చేటువంటి తెగుళ్ళు, మనుషుల మీదకి వచ్చేటువంటి శాపాలు, పశువులు కానీ లేకపోతే జంతువులు కానీ ఇంకోటి వాటి ద్వారా రావట్లా. మనము దేవునికి వ్యతిరేకంగా తిరిగినందువల్ల మన నిమిత్తము ఆ శాపాలు ఏమవుతా ఉన్నాయంటే వాటి మీదకి వచ్చి పడతా ఉన్నాయి. వాటి ద్వారా మనకు రావాల్సినటువంటి మేలు అనేది రాకుండా మనకు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, లేనిని, అలాగనే మనకి కొరత అనేది, లేని స్థితి అనేది, ఎంత ప్రయాసపడ్డా కానీ మనకి సమాధానం అనేది లేకుండా ఉంటా ఉన్నది. సమాధానం రావాలంటే, ఆ పొలంలోని తెగులు పోవాలంటే మనం ఏం చేయాలంటే, ఎస్తేరు
3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నది. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇదే ప్రార్థనని కలిగి మనం ఏదో ఆకాశంలో మంచి జీవితాన్ని అనుభవించుకుంటా ఏ లోటు లేకుండా నెమ్మదిగా ఉండే జీవితాలు కాదు. ఈ భూమి మీదనే ఆదాముతో దేవుడు చెప్పినటువంటి ఈ భూమి మీదనే శపించబడినటువంటి ఈ భూమి మీదనే మనం బతుకుతా ఉన్నాం. ఈ భూమి మీదకి పంట వేసిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చేటువంటి తెగుళ్ళు అన్నిటిని కూడా మనము తొలగించుకోవాలంటే మందులతో అయ్యే పని కాదు, మనతోటి అయ్యే పని. మనము దేవుని సన్నిధిలో తగ్గి ప్రార్థన చేస్తే మనల్ని మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెడితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి శాపాలు, పంట మీదకి వచ్చినటువంటి తెగులు, అలాగనే మన అనుకునేటువంటి వారి మీద ఉన్నటువంటి శాపాలు, ఆ దరిద్రత, ఆ లేని స్థితి, ఆ అసమాధానం, ఆ కలవరాలు, ఆ భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనతోటే ఉన్నదంతా. ఎస్తేరు కోటలో కూర్చొని సంతకం పెట్టి పంపిలా బయటికి. అందరూ ఉపవాసాలు ఉండండి, నేను ఒక్కదాన్ని ఏడండి పొద్దున సాయంత్రం 3 పూట్ల తిని దేవునికి ప్రార్థన చేస్తానని చెప్పాల. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అలాగనే నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. రాజు దగ్గరికి ఏ అపాయింట్మెంట్ లేకుండానే పోతా. అధికారుల దగ్గరికి, పెద్ద పెద్దల దగ్గరికి పోవాలంటే ముందుగానే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పోవాలి. ఈయన అప్పటికే రాజు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నటువంటి విషయం గురించి మాట్లాడటానికి పోతా ఉన్నది పర్మిషన్ లేకుండానే. అప్పుడు ఆమెకుండేటువంటి భయాన్ని చూడండి. ఆమె ప్రజల మీదకి శాపం అనేది, ఆ మరణ భయం అనేది పట్టుకుంది, వచ్చి పడ్డది ఆమె మీద కూడా. ఈ పరిస్థితుల్లో ఆమె ఏం చేయాలా? ఆమె వారందరితో పాటుగా ఆమె గురించి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు దగ్గరికి పోయి అడుగుతా ఉంటది. అడిగినప్పుడు రాజు అంటాడు, ఓహో నువ్వు అడిగింది కావాలా, నువ్వు అనుకున్నట్లుగా నీకు జరగాలా, సరే పో అని అంటాడు. ఇందాక ఏమని చెప్పుకున్నాం, అట్లా అనడాన్ని చెప్పని అనుకున్నాం కదా. ఇప్పుడు ఆయన ఆ రాజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే సరే పో, నువ్వు ఏది కావాలనుకున్నావో నీకు అది జరుగుతుంది, నేను నిర్ణయం తీసుకొనున్నా ఆ నిర్ణయం మీదనే ఇంకొక నిర్ణయం తీసుకుంటా, నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది అని ఆమెకు చెప్పి పంపిస్తాడు. పర్మిషన్ లేకుండా రాజు దగ్గరికి పోయి ప్రాణంతో తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆ మొక్కతే. ఎందుకంటే అప్పట్లో పర్మిషన్ లేకుండా రాజు దగ్గరికి పోతే, రాజు ఏదైనా సురు మీద ఉండనుకోండి, ఏదో సమస్యతో ఉండడు అనుకోండి, ఆ కోపంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి బలి కావాల్సిందే. ఆమె చెప్తుంది. అయినా సరే నేను పోతా అని పోయి ఆమె ఆమెని కాపాడుకున్నది. మన మీదకి, మన ప్రజల మీదకి, మన అనుకునేటువంటి వారి మీదకి వచ్చే వాటిని అన్నిటిని కూడా తీసేయచ్చు. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ నిమిత్తమే దావీదుతోటి ఆదాముతోటి చెప్తా ఉన్నాడు, నీ నిమిత్తమే. తర్వాత దావీదుతో కూడా చెప్తాడు మళ్ళా ఏమనంటే, వీళ్ళ నిమిత్తమే శాపం అనేది వచ్చింది. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటువంటి శాపం వచ్చిందంటే, దావీదు కాలంలో 2 సమూయేలు 21వ అధ్యాయము 1వ వచనం. 2 సమూయేలు అంటే 272 పేజీ. 272 పేజీ. నేను చదువుతా చూడండి. దావీదు కాలమున 3 సంవత్సరములు
విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చును, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. దేవుడు శిక్షేసిండంట. దావీదు పరిపాలన చేస్తున్నటువంటి ఆ పరిపాలన సమయంలో దావీదు మీదకే దేవుని శిక్ష అనేది వచ్చి పడ్డది. 3 సంవత్సరాలు కంటిన్యూగా కరువు ఉంది. మనకు 1 సంవత్సరం సరిగ్గా వానలు పడకపోతేనే లభోదిబోమని మొత్తుకోవటం, అది కాకుండా ఇక రేట్లన్నీ కూడా అమాంతం పెరిగిపోతాయి. 1 సంవత్సరం 3 సంవత్సరాలు విడవకుండా, అంటే కంటిన్యూగా 3 ఏళ్ళు కరువు కలిగితే ఇది ఏదో ఉన్నదని చెప్పినని దావీదు ప్రార్థన చేస్తే రాజు కదా మరి పరిపాలన చేస్తా ఉన్నాడు, తన ప్రజల గురించి ప్రార్థన చేసిండు. ఎందుకు ఇట్లాగా మరి నేనేం తప్పు చేయలే, మరి రాజ్యంలో ఏదన్నా తప్పు జరుగుతుందా, ఎందుకు ఇట్లాగా మరి దేవుని ప్రజలమై ఉండి దేవుని దగ్గర ఉన్నప్పుడు మాకెందుకు ఈ కరువు అని ప్రార్థన చేస్తే దేవుడు అంటా ఉన్నాడు, సౌలు అలాగనే ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషులను బట్టి ఈ కరువు వచ్చింది. కాబట్టి ఆ సౌలుకి ఉన్న వారిని అందరినీ కూడా నువ్వు చంపేయి, కరువు అనేది పోతుంది. 4-5 మంచి పేరు ఉన్నటువంటి శాస్త్రవేత్తలను పిలిపించి, పొలాల గురించి మట్టి గురించి బాగా తెలిసిన వాళ్ళని పిలిపించి, ఆ మట్టి ఆ భూమి అనేది ఎందుకు మరి పండకుండా అవుతుందని చెప్పినని టెస్టులు చేపించినటువంటి దాఖలాలు లేదు, కానీ ఆ పరిస్థితి లేదు. కానీ దావీదు పోయి దేవుని కాడ ప్రార్థన చేస్తే దేవుడు ఈ విషయం చెప్తాడు. మిమ్మల్ని బట్టి ఏం జరుగుతా ఉన్నదంటే, మనల్ని బట్టి ఏం జరుగుతా ఉన్నదంటే, మన కడుపు అనేది దేవుడు కొడతా ఉన్నాడు. మన వారికి ఎవరైతే ఉన్నారో మన అనేటువంటి వాళ్ళు, వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తా ఉన్నది. మరి ఇది పోవాలంటే ఏం చేయాలా? దేవుని దగ్గర ఎస్తేరు రాణి, అలాగనే దావీదు ప్రార్థన. ఈ ప్రార్థన ఏం జరుగుతుందంటే, అసలు లోపం అనేది ఎక్కడుందో దేవుడు బయలుపరిచి ఆ లోపాన్ని సవరించుకునేటట్లుగా, చక్కదిద్దుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. అప్పుడు ఏ మందు కొట్టాల్సిన పని లేదు, ఏ టెస్ట్ భూమికి చేపియాల్సిన పని లేదు, ఎవరి కాళ్ళ వెళ్ళబడాల్సిన పని లేదు. ఇక్కడ మనం మోకాళ్ళని దేవుని ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత కలుగుతుంది. ఆమె మనలోనే ఉందంతా. ఈ ఆదాము దగ్గర నుంచి ఎస్తేరు, దావీదు వీళ్ళ వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రీతిగా వాళ్ళ జీవితాలు శపించబడినప్పుడు మనుష్య రీతిగా వాళ్ళు ప్రయత్నాలు చేయలే, దేవుని యొద్ద మాత్రమే ప్రయత్నం చేశారు, సఫలమయ్యారు, నెమ్మది పొందుకున్నారు. మనము కూడా ప్రార్థన చేద్దాం. ఆమేన్. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.